नमो वेङ्कटेशाय। 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 विना वेङ्कटेश ननाथो ननाथ सदा वेङ्कटेश स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ
కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీళా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటాచల దివ్యసుందరాయ నమో నమః. అదిగో సమస్త భక్తులు కూడా తిరువేంకటాచలంలోని చక్కని కళ్యాణ మండపంలో అందరూ సమావేశమై స్వామివారి దివ్యసుందర స్వరూపాన్ని తమ కనులారా దర్శిస్తూ భక్త సంకల్పపూర్వకంగా తమ కోరికలను విన్నవించుకొని చక్కగా ఘంటానాదాల మధ్య స్వామివారి యొక్క దివ్య తిరుకళ్యాణోత్సవ విశేషాన్ని ఈ పరాభవనామ సంవత్సర అధిక జ్యేష్ఠ మాసంలో చక్కగా దర్శిస్తూ ఉన్నటువంటి వైనాన్ని మనం కనులారా దర్శిస్తూ ఉన్నాం. ఏ దేవదేవుడు చిరునవ్వులతో చక్కగా అనుగ్రహిస్తున్నారో అటువంటి స్వామి అదిగో అద్భుతమైనటువంటి తమ యొక్క ఆనంద స్వరూపంతో ఆనంద డోలికలలో ఆనంద నిలయుడుగా అనుగ్రహిస్తున్నటువంటి శుభవేళ. ప్రాతర్భజామి కరరమ్య సుశంఖచక్రం భక్తాభయప్రదకటిస్థల దత్తపాణిం శ్రీవత్సకౌస్తుభలసమణిభూషణోద్యత్ పీతాంబరం మదనకోటి సుమోహనాంగం. అందమైనటువంటి తమ యొక్క హస్త పద్మాలలో మెరుస్తున్నటువంటి శ్రేష్టమైన
శంఖాన్ని శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని ధరించిన వారై భక్తులకు అభయాన్ని కలిగించేటువంటి అభయహస్తంతో చక్కగా తమ పాదపద్మ ద్వంద్వాన్ని ఆశ్రయించమని చెబుతూ స్వామి చిరునవ్వులతో అదిగో చక్కగా స్వీకరిస్తున్నారు ఘంటానాదాల మధ్య కళ్యాణం. వెంకటాచల గోవింద గోవింద. విరాడాప సురాడాప చందాప జ్యోతిషాప సత్యమాప సర్వాదేదాభూర్భస్వరాభోం అస్మిన్ కుంభేంగాయామి ఏదేశంబరణే సహస్రం విజ్ఞాపాదావిదా పుత్ర దేభ్యాణిద్రస్యే దేవాంచంద్రమధస్య వరుణమావాహయామి ప్రేయసమావాహయామి రిష్టాం ప్రదరమావాహయామి యాదస్మృతిమావాహయామి వరుణాన్మః వరుణస్యేదమాసనం వరుణాన్మః ఇదం పాత్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాట్యం సమర్పయామి एते प्लतस्त्रोत्र्याभरण उपवेत पुष्पगन्धोपदीपालङ्कारार्थाः इमेक्षता सर्वोपचाराः सर्वतीर्थजलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिन करिष्यमाण सुकर्माणि रुघ्नेन समाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसंयुतं व्याप्तिं सङ्केतं शुष्परद्वाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणाकमुच्येत् आग्नेयास्माद्दामेत्ताश्रेदातं यथोत्सम्भवः वैराजन्ते सुतनहत्तां रेषां रेषावदानामनादि यामे स्थान दन्दान् धातुवं भू पद्माकारणले विचक्षणमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्तत्नीं सूत्रोतीमावाहयामि वामे ज्यामावाहयामि तत्तत्निकस्यक्षेणस्यैदमासनं विचक्षेणाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाट्यं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विश्वक्सेन स्मृत्वा राजा भगवान् सर्वकर्मणा तस्मान्यनुभासेता कर्मणान् विघ्नशान्ति आरम्भे कर्मणान् दुष्टे विघ्नान् परसमाप्य च कुर्यात् सुविर्वारस्य विश्वक्सेनस्य पूजनं भगवद्गुरुनाथः पुण्यहं वाजयिष्ये ॐ वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वास्तु प्रोक्षणम् अस्तु प्रजापतिप्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेः शुभानि वर्धन्तां शुभानि ॐ मतो देवाः मन्तुनतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्चक्रमे त्रयदानदेवदं समूढमस्य भागुंसरे त्रीणि पदा विचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन्नि विष्णोः कर्माणि पुस्तयतो वृतानि विश्वसे इंद्रस्य जसघः तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरा ततं तद्विप्रासो विपन्यवोचार्ध्रभागं तत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदा सूर्यस्य प्रगंसते द्रविणोदा वीरद्वेषण्णो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वट्कुर्विदोपविशं यदा वै सूर्यवदेति नक्षत्रन्नेति यावत् तत्सूर्यो गच्छेति अत्र धन्यं पश्येति तावत् करोति स्यात् पुण्याः यवकृते ओं भूः अतिपुरोष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकस्कर्माङ्गं तण्डलपदिपरिस्ना सर्वोत्तन्द्रविषयतत्वं शान्तत्वं सपुण्यावातिर्मणि पुण्याहं भ्रन्तोः भ्रन्त पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां भ्रन्तोः भ्रन्त पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां भ्रन्तोः भ्रन्त पुण्यां कर्मणोऽस्तु स्वस्तन इन्द्रोर्धस्वास्तनः पुषा श्वेदाः स्वस्तनस्तार्क्षार्ष्णिमि स्वस्तना बृहस्पतिर्ददातु ओं भूः अतिपुरोष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्कर्माङ्गं तण्डलपदिपरिस्ना सर्वोत्तन्द्रविषयतत्वं शान्तत्वं सपुण्यावातिर्मणि स्वस्तिं भ्रन्तोः भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं भ्रन्तोः भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं भ्रन्तोः भ्रवन्तु कर्मणे स्वस्ति वृद्ध्यास्माभ्येनं संसद्यां तरन्देवं मित्रधैर्यन्नोऽस्तु अधोराधान् हविषा वर्धयन्तः शतञ्जीवं सदस्वीराः ओं भूः अतिपुरोत्कष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्कर्माङ्गं तण्डलपदिपरिस्ना सर्वोत्तन्द्रविषयतत्वं शान्तत्वं सपुण्यावातिर्मणि वृद्धिं भ्रवन्तोः भ्रवन्तु कर्मरुद्धतां कर्मणार्द्धिं भ्रवन्तोः भ्रवन्तु कर्मरुद्धतां कर्मणार्द्धिं भ्रवन्तोः भ्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्यासमुद्धिः आपोहिष्ठामयोभवस्थानम् ऊर्जिदादन मेहर्णाय चक्षे योवस्वतमारुतस्तस्य भार्यतेन उषतीरिव मात्रः तस्मारङ्गमावो सक्ष्याय जन्मतः आपो जनेधा जनः हिरण्यवर्णाश्च पावकायाः जातः कस्य भोजाः सुन्दरः अग्निया गर्भं दद्रे विरोपास्तानाभसगुश्च न भवन्तु
यासाकं राजा वृणो याति मध्ये सत्यानृतेवपस्सञ्जनानां मधुश्चयाः पावकास्तानाभस्सगुस्सना भवन्तु पवमानस्तु अर्जुनः पवित्रेण विजर्हिणिः यः पोता समनात्मा पुनन्तमादेवजनाः पुनन्तमनवोधिया पुनन्तविश्वायुवः जातवेदः पवित्रवति पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कृतं वृणु येन देवाः पवित्रेण आत्मानं पुनते सदाः तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं ततोऽद्यामुखं हिरण्मयं तेन ब्रह्मविदाव्यं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीति सामाप्नातु सोमस्वस्त्यावृणः समीक्षाः यमो राजाः प्रवणाभिः पुनात्मा जातवेदामोर्जयन्त्वाप्नातु तच्छयोरावृणीमहे गाते यज्ञाय गाते यज्ञपति दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातु भेषजं शन्नोस्तुद्रपदेः शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्राचाहान्ति देवार्पितामाद्यन्तां दक्षिणाजान्ति समासाः पुत्रामाद्यन्तां प्रतीचान्ति शीघ्रः पशुवामाद्यन्तां श्रीचान्दिश्चा मोहजवनस्पतिमाद्यन्तां ऊर्ध्वजां यज्ञसंवत्सरो यज्ञपतिर्माद्यन्ताम् अथो द्राधैर्नागेभ्योमाद्यन्तां वास्तवस्पदेव्याणि यस्मान् स्वावेशानमेव भवनः यत्ते महे प्रदन्नाशस्यन्येद्युपदेशञ्चतुष्पदे वास्तवस्पदेशक्मया संसदा ते सक्षीमे शरण्यागात्मत्याः आवक्षेमोत्याज्ञारण्यो यूजम्बादस्सत्यभिसदानः अमीवः वास्तवस्पदेविश्चारूपाण्याविशन्ने तथा सेवयेधिनः अणोरणीयान् महतो महीयानात्मा गुहायानि तोस्यन्तोः तमः कदम्बस्य दिव्यतशोको धातुप्रसादान् महिमानमीशं सप्तः प्राणाः प्रभवन्तु सप्ताः सप्ताच्य समितः सप्तजिह्वाः सप्तैमे लोकाय शरन्ति प्राणा गुहास्यां नियताः सप्तसप्ताः अतः समुद्रागिरेत् सर्वे यत्सान्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयोरसाः स्वस्तिनेषु भूता तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां सर्वप्राणां विश्वां मृगाणां वर्णान्मा सक्षरान्मा पुनः पाद्याचं समर्पयामि वर्णान्मा सक्षरान्मा यथा भाषा गुडोभारनिवेदयान् ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पक्षणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో సుందర కళ్యాణ స్వరూపాయ నమో నమః కళ్యాణద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. నిరంతరం కన్నులు మూసుకుంటే చాలు భక్తులు తమ యొక్క అభిమానానికి అనుసరణగా స్వామివారు దివ్యమైన కళ్యాణవంతమైన స్వరూపంతో హృదయంలో ప్రత్యక్షమై కోరిన కోరికలు కాదనక లేదనక ఇచ్చేటువంటి దివ్యసుందర స్వరూపంతో ప్రత్యక్షమవుతారు. అటువంటి వెంకటాచల నాయకుడు తమ నిత్య తిరుకళ్యాణోత్సవ విశేషాన్ని శాస్త్రమర్యాదను అనుసరించి చక్కగా ఆ వైఖానస ఆగమ విధానాన్ని అనుసరించి నిర్వహించుకుంటూ విఖనో ముని అనుసరించినటువంటి అందించిన రీతిగా విశ్వక్సేన ఆరాధనాపూర్వకమైనటువంటి విధానంలో వరుణ పూజాత్మకమైనటువంటి ప్రారంభ విశేషాలను చక్కగా నిర్వహిస్తూ తమ కళ్యాణాన్ని ఆరంభించారు. అద్భుతమైనటువంటి జయా సూత్రవతి సమేతంగా విశ్వక్సేన స్వామివారు ప్రౌఢ సైన్యాధ్యక్షుడుగా చక్కగా చేతిలో శంఖాన్ని దండాన్ని ధరించిన వారై మేఘశ్యామల కోమల వర్ణంతో మెరుస్తున్న కిరీటాలతో శుభమైన అవయవాలతో కూడినటువంటి విశేషాలతో పసుపు పచ్చని పవిత్రవంతమైనటువంటి వస్త్రాన్ని ధరించి జయా సూత్రవతి సమేతంగా వారు ఆరంభ ఆరాధన అందుకున్నారు.
అట్లాగే వరుణదేవుడు కూడా చక్కగా ఆరాధించబడ్డారు ఆచార్యులతో. ఆ తర్వాత స్వామివారు స్వయంగా స్వర్ణ సింహాసనం మీద నుంచి పర్యవేక్షిస్తూ ఉండగా ఈశాన్య దిగ్భానంలో అదిగో సమస్తమైన దిక్పాలకులతో కూడిన దేవతా నికరాన్ని స్వర్ణ పుష్పాలతో ఔషధీ గణాలతో గుణాలతో కూడిన చక్కని ధాన్య విశేషాలతో స్వర్ణ పుష్పాంకురారోపణం నిర్వహించారు స్వామివారు. ఆ తర్వాత ఘంటా నాదాల మధ్య ఆచార్యుల యొక్క పర్యవేక్షణలో అదిగో ప్రతిసర బంధన పూజ అనేటువంటి కంకణ పూజను నిర్వహిస్తున్నారు. గోవింద. ఆవాహయామి దేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమాద్యం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః వేదామశ్వనా భగ స్వస్తి దేవ్యైర్నవణః స్వస్తి భూషాం సరోదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయేః వాయుం బభ్రామహే సం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయేః స్వస్తి ఆదిత్యాసో భవంతనః విశ్వేః దేవానోః అద్యా స్వస్తయేః వైశ్వానరో సరజ్ఞ స్వస్తయేః దేవాః వంత్రిభో స్వస్తయేః స్వస్తినః రుద్రః పాత్తమసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి బద్ధైరేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నైతే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామ పునఃదాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తైనంతారక్షమనిష్టనేమిం మహద్భోతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసోనారుహేమ అంహోం చ మాంగిర సంజయం చ స్వస్త్యాత్రేయం మనసా చదాక్షం ప్రేతపానిశరణం ప్రపద్యే సుస్తం బాధే సభయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. చక్కగా స్వామివారి ఆజ్ఞానుసారం శాస్త్ర మర్యాదను అనుసరించి ఆ అద్భుతమైనటువంటి కంకణ విశేషాలను శాస్త్ర మర్యాదాపూర్వకంగా అర్ఘ్యపాద్యాది విశేషాలతో కూడా చక్కగా అర్చించారు ఆచార్యులు కైంకర్యపరులు. అలాగే ఆ భగవాను యొక్క దివ్య సన్నిధిలో చక్కగా చేరి ఎవరైతే చిరునవ్వులతో సర్వసన్నద్ధమయ్యున్నాడో శ్రేష్టమైనటువంటి మన్మథుడుగా ప్రకాశించేటువంటి వరుడు ఆ భగవానుడు, అటువంటి వరుడి ఎదురుగా అదిగో కైంకర్యపరులు సన్నద్ధమైనటువంటి ఆ అద్భుతమైన కంకణ విశేషాలను, కంకణ ధారణాత్మకమైన కార్యవిశేషాన్ని ఆ భగవానుని యొక్క ఆజ్ఞానుసారం నిర్వహిస్తూ ఉన్నారు. కరముల శంఖ చక్రములు, కంఠమునందు సువర్ణహారముల్, శిరమున రత్న శోభిత కిరీటము, మోమున పుండ్రకము, భాస్కర శతకోటి తేజము నగ్రాలుచు మన్మథుండవై వరలెడు శ్రీనివాస, నిను వారము వారము చూడగోరెదన్. చాలా గొప్పదైన భక్తిభావంతో భక్తులు ఆ భగవంతుని ప్రార్థిస్తారు. స్వామి, ఈ కలియుగంలో శాస్త్రాన్ని అనుసరించి ఇది 28వ కలియుగం అని చెప్పబడుతుంది. ఏమంటే ఒక్కొక్క మనువు యొక్క కాలంలో సాగేటువంటి ఆ కాల ప్రభావాన్ని అనుసరించి 4 యుగాలు ఏవైతే ఉన్నాయో క్రత త్రేత ద్వాపర యుగములు అవన్నీ కలిపి ఒక్క మహాయుగం అని అంటుంది. అటువంటి మహాయుగం ఈ వైవస్వత మనువు అనేటువంటి ఆయన కాలంలో ఇప్పుడు జరుగుతున్న దానిలో 28వ వారం 28వ మారు తిరుగుతోంది. అందుకని ఈ కలియుగాన్ని 28వ కలియుగం అంటారు. ఈ 28వ కలియుగంలోనే ఆయన ఆ మాటను అనుసరించి రామచంద్రుడుగా ఆయన చెప్పిన మాట ప్రకారం నేను నిత్య కళ్యాణాలను స్వీకరిస్తాను అన్నారు. ఆ మాటను అనుసరించే ఆయన వైకుంఠనాథుడుగా శంఖచక్ర ఆ ఆయుధ విశేషాలు అలంకారాలుగా కలిగిన వారై కిందికే ఉన్నవారు ఉన్నట్లే వచ్చినారని చెబుతుంది మనకు వెంకటాచల మహాత్మ్యం.
వేదవ్యాస మహర్షి చెప్పినట్లుగా ఆయన అలాగే వచ్చి అదిగో అద్భుతమైన హార తారాది విశేషాలతో కళ్యాణ నాయకుడిగా కంఠంలో సువర్ణ హారాలను ధరించిన వారై శిరస్సులో అందమైన రతనాలు పొదిగినటువంటి శ్రేష్టమైన కిరీటాన్ని ధరించి ఆయా కాలాలకు తగినట్లుగా ఇక్కడ తాను ఈ 28వ కలియుగంలో స్వయంగా నేను కన్యాపేక్ష ముఖ్య కార్య అని ఆయన మాటలుగా ఆయనే వెంకటాచల మహాత్మ్యంలో చెప్పినట్లుగా రత్నాలు పొదిగినటువంటి కిరీటాన్ని రాకుమారుడుగా ధరించి శ్రేష్టమైనటువంటి ఆ అందమైనటువంటి ఆ తిరునామాన్ని ఊర్ధ్వపుండ్రాన్ని తాము ధరించిన వారై అనేక సూర్యుల కాంతితో వెలుగుతూ మన్మథుడుగా ఎవరైతే శ్రీనివాసుడనేటువంటి నామధేయంతో ఉన్నారో అటువంటి స్వామి మిమ్మల్ని మాటిమాటికి చూడాలతా అని అనిపిస్తుంది, చూస్తున్నాం, మీ ఆరాధనలు చేస్తున్నామని కోరుకున్నటువంటి అలా ఆరాధించేటువంటి భక్తుల కోరికలు తీరుస్తూ నిత్య కళ్యాణంలో భాగంగా స్వామి తన సహచరుడైన సర్పరాజు ఆదిశేషుడిని తన యొక్క దివ్య కంకణంగా కుడి చేతికి ధరించారు. అలాగే ఆయన కంటే భిన్నమైనది అసలు ఏమీ లేదు. విశ్వమే ఆయన కంటే భిన్నం కాదు. ఆయనే విశ్వంగా కనబడుతున్నాడు. అందుకని విశ్వం విష్ణు వషట్కార అని ఆయన్ని కీర్తించాడు వేదవ్యాస మహర్షి విష్ణు సహస్రనామంలో. కాబట్టే విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం, విశ్వమంతా కూడా మళ్ళీ విష్ణువులోనే కలిసిపోతుంది. ఆ విష్ణువే విశ్వరూపంలో కనబడుతున్నాడు. అందుకనే ఆయన విశ్వరూపుడు. మరొక మా కోణం నుంచి విశ్వేశ్వరుడు, విశ్వనాయకుడు. కాబట్టే విశ్వేశ్వరుడుగా తాను విశ్వనాయకుడుగా ఉంటూనే ఇంకో కోణంలో విశ్వరూపంలో కనబడుతూ తాను ఒకడే ఏకాత్మస్వరూపం, అనేకాత్మలుగా ఇక్కడ అనేక రూపాలలో ప్రపంచరూపంగా జీవులుగా జగత్తుగా ఈశ్వరుడుగా ముగ్గురుగా త్రయాత్మక జీవజగదీశ్వరులుగా తానే కనబడుతూ ఈ అద్భుతమైనటువంటి నటనా విశేషాన్ని చూపిస్తూ ఈ నటనకంతా సూత్రధారిగా తానే ఉంటూ నటన సూత్రధారి మురారి అనేటువంటి పేరును సార్థకం చేసుకుంటూ ఆయన అదిగో ఇక్కడ నిత్యకన్యకా శిరోమణులైనటువంటి ఆ రమారమణి భూరమణి ఇరువురికి కూడా కళ్యాణ కంకణ ధారణాన్ని నిర్వహించి ఘంటానాదాల మధ్య ఆ తరువాత యజ్ఞస్వరూపంతో ఆఘార కర్మ అనేటువంటి యజ్ఞకర్మను నిర్వహిస్తున్నారు. యజ్ఞనారాయణ గోవింద గోవింద. శుద్ధైరక్తైర్వాహార్ధాంశం శుద్ధాశైర్వాహాన్ముక్తు మయి దేవాద్రణమాజంతా మయా శిరస్తమై దేవోతి మక్షీజంతువ్యానవ్యాగోతి సత్యామృతమేస్తు ఏ నోమానిగాం కథమర్చనాహం విశ్వే దేవాసో అధివోచదామి ఉద్భన్యమానమస్సామేభ్య ఉపమాప్మాన్ భజమానస్యంతు శివానస్యంతు ప్రజశ్చ సన్నా మాతా పృథివీ తోకదాత పూతహ్యదినేన సౌమ్యా కృణధ్వం రషణా హోతహింసతే జాతవేద భువనశ్రేతి హింసతపసోజ్జనిష్యతే అగ్నిమశ్వత్థాధవ్యవాగం సమీగర్భార్జనవ్యోమి ఆయుః ప్రయాగం శ్రుతిదేనోద్రోణి నిహోతాశి ఐతేన్మునిస్వాన్మతేన్మునిస్వాసరస్తేన్మునిస్వా దేవసవితప్రసవా బ్రహ్మజ్ఞానం బ్రహ్మశ్రాద్ధిమస్రచావేనాభ సబుద్ధ్యామాసవిష్టాసశ్చానుమతశివ ఓం భూ బ్రహ్మణమావాహయామి ఓం భూ ప్రియాత్మావాహయామి ఓం స్వ పితామహమావాహయామి ఓం భూర్భువః స్వః హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమో ధేనుం సోమర్వంతమాస సోమో వీరం కర్మణం దాతు సాధన్యం జగం సభేమి తృష్ణానం వేదాదస్మై ఓం భూ సోమావాహయామి ఓం భూరజ్ఞాంగమావాహయామి ఓం స్వ ఇందుమావాహయామి ఓం భూర్భువః స్వః చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షాగ్నం దేవతావద్యత్తన్నాగతేజమానస్తు సప్తర్షీనాగతృతామిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమాంషదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షాగ్నం దేవతావద్యత్తన్నాగతేజమానస్తు సప్తర్షీనాగం స్కృతామిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమాంషదేహి ఓం ప్రోక్ష పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో అగ్నేస్తో వాయుభూతేస్తో విష్ణోర్మనసా భూతేస్తో యజ్ఞస్య పాపనేస్థ పరశరస పవిత్రేః స్థ వైష్ణవ్యో దేవసవితప్రసోపనాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యసరస్వేరాపో దేవీరగ్రే యూజమింద్రనిధ్వం తూర్య ప్రోక్షితాస్త విష్ణవే నమః విష్ణోస్తు వోసి
दक्षिणतो विष्णोस्तु पोषि पश्चिमस्व दत्तान् देवेभ्यो विष्णोस्तु पोषि ध्रुवासी तारुणासी वानस्पत्यो देवेभ्यः सिन्धस्व ब्रह्मन् नमः प्रणेष्यामि यजमानमातुमिच्छा प्रणयज्ञं देवतावर्ध्यत्तन्नागस्तपृष्ठे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रैवं यज्ञं यजमानशते ओम प्रणय सोमापः प्रणेष्यामि यजमानमातुमिच्छा प्रणयज्ञं देवतावर्ध्यत्तन्नागस्तपृष्ठे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रैवं यज्ञं यजमानशदेहि ओम प्रणय को वः प्रणयतु सो प्रणयत्वापो देवी प्रणयाग्निं संसादयन्त्रः दक्षप्रदो ब्राह्मण तीर्थेन प्रजातमावाहयामि ब्रह्माणमावाहयं इन्द्रमावाहयम् अग्निमावाहयं सोममावाहयामि अग्निमावाहयं सोममावाहयम् अग्नि सोममावाहयामि प्रजातमावाहयामि ब्रह्माणमावाहयम् इन्द्रमावाहयं वसुनावाहयं मर्तमावाहयामि रुद्राणावाहयामि अपावस्पृश्य ओम श्री विष्णुमावाहयामि ओम बृहस्पतिमावाहयं मित्रमावाहयं वरुणमावाहयम् ऐत्यानावाहयम् अश्विनामावाहयामि पूषणमावाहयं कक्षमावाहयामि कक्षदेवतु सोममावाहयामि औपासन यज्ञमावाहयामि यज्ञेश्वरान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यवागे प्रजापतिष्ठनपामि इन्द्राष्टनपामि विज्ञेष्टनपामि सोमाष्टनपामि विज्ञेष्टनपामि सोमाष्टनपामि अग्निशोमाहाभ्यामिष्टनपामि प्रजापतिष्ठनपामि ब्रह्मणेष्टनपामि इन्द्राष्टनपामि सभ्योष्टनपामि मरुद्भ्योष्टनपामि रुद्रेभ्योष्टनपामि अपावस्पृश्य ओम श्री विष्णुमेष्टनपामि मित्राष्टनपामि वरुणाष्टनपामि आदित्येभ्योष्टनपामि अस्यभ्याष्टनपामि पूष्णेष्टनपामि कक्षाष्टनपामि सोमाष्टनपामि औपासन यज्ञाष्टनपामि यज्ञदिष्वेभ्यो देवेभ्योष्टनपामि सर्वदेवेभ्योष्टनपामि आद्यन्त्रप्रतिश्रयामि चरन्त्रप्रतिश्रयामि अग्ने ज्योतिषि समिधस स्वाहा अमृतं सवारणमसि अन्तर्मुक्षो अन्तर्धारातयः प्रतिष्ठं रक्ष प्रतिष्ठारातयः चिक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्मै स्वाहा वाक्परिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्मै स्वाहा मूलाग्राभ्यं स्पर्शयित्वा अध्यक्ष अक्षताम् आज्ञां चरुभिः अक्षतार्जरुभिर्वामे अग्निशिखादिनं संवेकाच सहस्रं चायुधं च नीतं च प्रेतं च अर्बुदं च न्यर्भुदं च समुद्रश्च मुज्जञ्चान्तश्च अपराधश्च मामे वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेसे नमः सहोत्से नमः अविरप्रसे नमः पंकिरासे नमः विसर्पिणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः इतेर्मन्यस्वा नमतेर्मन्यस्वा सरस्वतेर्मन्यस्वा देवसवितप्रसवा षष्टिशतसहस्राः नितमक्षवर्धमानया ऐन्द्यद्मात्मा जातवेदस्य नेत्रसवते जयद्वद्दजास्मान् प्रजया पशुभिर्ब्रह्मोत्सेन अन्नाद्येन समेधया अस्मिन् औपासनाग्निकुण्डे ब्रह्मन् संयुक्तम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नित्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्नेय स्वाहा समाय स्वाहा अग्निशोमाभ्यः स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपावस्पृश्य ओम श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा शुभ्यः स्वाहा पूष्णे स्वाहा क्षाय स्वाहा कक्षदेवतु सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञेदिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम सो स्वाहा ओम भूर्भुवः स्वाहा इति नमगस्ताः अनुमते नमगस्ताः सरस्ते नमगस्ताः देवताप्रासाभिः ओम भूः अतिपरोत्युष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते स्वरमन्तरपर्यातृणात् प्रायश्चात्तम् अतो देवाय वैष्णवं करिष्ये आदितेन मनस्वा नमतेन मनस्वा सरस्तेन मनस्वा देवतप्रसव ओम मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विश्वाः इदं विष्णुचक्रमे त्रयधान देवतं समूढमस्वागं श्रे स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येदोः वृदानि विश्वसे इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पसन् सूर्यः दिवीव चक्षुरादग् स्वाहा तद्विप्रासो पुण्यवो जाध्रुवागं दत्सविन्दते विष्णोर्जत्परं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम सो स्वाहा ओम भूर्भुवः स्वाहा ऐते नमगस्ताः नुते नमगस्ताः सरस्ते नमगस्ताः देवसवितः प्रासाभिः
అప్సరోగణము పాడరో పాడరో అప్సరోగణము వేడే మూలిందరో విభవము నేడు వేడే మూలిందరో విభవము నేడు పాడరో పాడరో అప్సరోగణము వీడే మూలిందరో విభవము నేడు పాడరో పాడరో అప్సరోగణము పాడరో పాడరో అప్సరోగణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరోగణము వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరోగణము పాడరు పాడరు అప్సరోగణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరివిశక్త్యాభ్యమానస్య మహాజలౌహస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యత్యేజవాయువాకాశాంగారమరివ్యక్తాక్ష సప్తావృణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తిశ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రజల మహాదల సాదల తలాద్ర సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక సుపర్లోక మహర్లోక జనాలోక తపోలోక సత్యలోకాక్ష షల్లోకానాం అధోభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండి శుండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమనీ రక్షావతి సింధుమతి గంధోత్తలకావతి యశావతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమునిరుద్దే వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోక జలవలీతే లవనేక్ష సరాసర్పతిక్షీర శుద్ధోదగాఖ్య తప్తార్నోపరివృతే జంబూప్లక్షకుచక్రౌంచ సాగదాన్మళి పుష్కరాగాఖ్య సప్తద్వీపద్వీభుతే మహేంద్రమలయ సహ్యదృష్టమదృష్టమద్వింద్య పార్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుషహారేలామృతభద్రాశ్వకేతుకమాలక రమణక కుర్వర్షాఖ్య నవర్షాణం మధ్యే భరతవర్షే
महासरोवराकार 50 कोटि योजन विस्तीर्ण भूमंडले लक्ष योजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु ह्य जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ये यौवनकौमारवार्धिकेषु रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्तदृतक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितदामादि सङ्घातमकालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डपर्यन्तं कुतराशीर्वसहस्रावसाने एकैकतरावर्षक्रमेण सर्वदा श्रवणसंहितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रीणीकृताग्निष्टोमतुरार्तार्थोद्याम शान्तवनवाजपेयपौण्डरीकाश्रमेरादि शतकृतपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षप्रसिद्ध्यर्थं परव्यूहमन्तर्यामि अच्चावतारस्वरूपरमणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादिविदग्धग्रह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस अगमोक्तप्रकारेण आङ्गीर्णबाहस्पत्य भारद्वाज त्रयार्षिप्रदान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूः अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीर्णबाहस्पत्य भारद्वाज त्रयार्षिप्रदान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयवानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशादि उत्पत्तिस्थितिले कारणभूतस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीर्णबाह्यपत्य भारद्वाज त्रयार्षिप्रदान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीर्णबाह्यपत्य भारद्वाज त्रयार्षिप्रदान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यदिव्याद्भुत नित्ययौवन स्वभावलावण्य तेजोरत्नाकराय अखिलशाखाध्यायिनो श्रवणनक्षत्रे मकरराशौ जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं भार्गवच्चवनाप्नवानारूपञ्चार्षेप्रदानित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं स्वराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अनन्तगुणात्मिकां भृगसङ्कल्पतनयां भार्गवीं उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासौ जातायां श्री श्रीदेवी नाम्नीं इमां कन्यां ऋणीत्वमे दास्यामि। ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणैध्रुव त्रयार्षिप्रदानित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं स्वराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यप प्रजापतेः सङ्कल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासौ जातायां श्रीभूदेवी नाम्नीं इमां कन्यां ऋणीत्वमे दास्यामि। कन्यां कनसम्पन्नां कनकाभरणीरुतां दास्यां विष्णवे तुभ्यं ब्रह्मलोकं जिगीर्ष्य सालङ्कृतां मां साध्वीं सुशीलाय समेधसे प्रेतोऽहं प्रयच्छामि सर्वकाम्यार्थसिद्धये
విశ్వంభరా విశ్వరూపా సద్గుణ సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాథ కమలాపతి కన్యాదాన సముత్తోస్తి భవంతో మహాంతో గృహ్ణంతు సుముహూర్తోస్తు. ఓం నమో భగవతే దివ్య కళ్యాణ పురుషాయ నమో నమః. చక్కగా కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా అని భక్తులందరూ కూడా తాము కన్యాదాతలుగా ఇక్కడ స్వయంగా కళ్యాణ సంస్కృతికి వెంకటేశ్వరుని కళ్యాణాన్ని ఒక సంస్కృతిగా సంప్రదాయబద్ధంగా శతాబ్దాల తరబడి ఇప్పటికి సాగి వస్తున్నటువంటి ఈ విశేషాన్ని కళ్యాణ విశేషాన్ని మొట్టమొదటగా అన్నమాచార్య స్వామి వారే ఆరంభించారు 14వ శతాబ్దంలో, 15వ శతాబ్దం. అప్పటి నుంచి ఇప్పటిదాకా సాగుతూ వస్తోంది. అందుకనే అన్నమాచార్య వంశస్థులు ఒకవైపు కూర్చొని, అలాగే ఆచార్య స్థానంలో కైంకర్యపరులు ఆచార్యులుగా ఉంటూ కన్యాదానాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ ఈ కన్యాదాన నిర్వహణలో వారి వారి యొక్క గొప్పదనాలు, కన్య యొక్క గొప్పదనాలు, కళ్యాణ కాంతుడైనటువంటి వరుడి గొప్పదనాలు రెండూ కూడా చక్కగా చెప్పబడుతుంది. ఆ చెప్పడంలో మొట్టమొదటగా వరుడి గొప్పదనమే చెప్పుతుంది. కళ్యాణము అంటే వరుడు లేకుండా కళ్యాణం ఎక్కడ సాగుతుంది? అందులో ఈ వరుడు జగద్వరుడు. వరుడు అంటే శ్రేష్టమైన వాడు అని అర్థం. వరుడు అంటే పెండ్లి కుమారుడని కాకుండా పెండ్లి కుమారుడిలో కొన్ని లక్షణాలు గొప్పదనాలు ఉన్నాయి. ఆ గొప్పదనం అన్నిటిని బట్టే అతనికి వరుడు అనే పేరు వచ్చిన. వరుడు అంటే శ్రేష్ఠుడు. ఏ విషయంలో శ్రేష్ఠుడు? జ్ఞానంలో, శక్తిలో, అలాగే అధికారంలో, అనుభవంలో. ఇక్కడ ఆయన కంటే ఈ విషయాలలో వరుడు గొప్పవాడెవడు లేడు. ఆ విశేషాన్నే ఇక్కడ మహాసంకల్పం చెప్పింది. మహా అంటే చాలా పెద్దదైన సంకల్పం, ఆలోచన. ఆ మహాసంకల్పం అనేటువంటిదే విశ్వమే మహాసంకల్పంగా చెప్పబడుతుంది. అందుకని మహాసంకల్పంలో మొత్తం వివరించబడుతుంది. ఏమి? ఈ విశ్వం యొక్క స్వరూపం, దానికి ఆధారమైనటువంటి పరమాత్మ, ఆయన చేసిన పని, ఆ పనికి ఆధారంగా ఆయన ఉన్నటువంటి ఆయన ఆలోచననే 7 14 లోకాలుగా తయారైందని, ఆ తయారైనటువంటి లోకాల్లో ఇక్కడ మనం కూడా ఉన్నామని, ఆ ఉన్నటువంటి మనం అందరం కూడా ఏ దేశాల్లో, ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉన్నారో వారందరినీ ఆయా జ్యోతిశాస్త్రాది విశేషాలతో సంబంధపరిచి గోత్రనామాలతో, నక్షత్రాలతో ప్రతి ఒక్కరికి తెలిసినా తెలియకపోయినా ఉంది. ఎవడికి వాడికి తెలిసినా తెలియకపోయినా గుండె కొట్టుకోవడం అనేది ఎలా జరుగుతోందో, అలా గుండె బాగా కొట్టుకుంటేనే వాడు ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే సమస్తమైనటువంటి ప్రాణులు కూడా అనేక ప్రాంతాలలో పుట్టిన వారి వివరాలన్నీ కూడా ఇక్కడ జ్యోతిశాస్త్ర రూపంలో వాళ్ళ యొక్క నక్షత్రం, వంశం, వాడి వివరాలు అవన్నీ కూడా కలుపుకొని ఇవన్నీ కూడా తానే. అది ఆశ్చర్యం. అందుకనే మహాసంకల్పం, చాలా పెద్దదైనటువంటి ఆలోచన. ఇవన్నీ ఆయన ఆలోచనలే. సమస్త విశ్వము ఆయన ఆలోచనలే. విశ్వంలో జరిగేటువంటి ప్రతిదీ కూడా ఆయన ఆలోచనలే, భాగాలే. అంటే ఏమి? మంచి చెడ్డ అని. అందుకనే ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామము జరిగింది. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు పాల్గొన్నారు. కౌరవులు సర్వనాశమైతే పాండవులు పోయిన వాళ్ళు పోతే ఉన్న వాళ్లకు ధర్మరాజుగా ధర్మరాజ స్వరూపంలో తానుంటూ విశ్వాన్ని పాలించి తన కాలంలో తాను చేసుకుంటూ పోయాడు. ఇలా ప్రతి ఒక్క కాలంలో, ప్రతి ఒక్క క్షణంలో కాలస్వరూపంగా తానే ఉంటూ దానివల్ల కలిగే ప్రభావాలనంతా కూడా చూపిస్తూ ఎవడైతే ఉన్నాడో ఆ ఉన్నవాడు ఎవడో కాదు, ఒక్కడే పరమాత్మ. ఆ పరమాత్మ అనేక జీవుల రూపాలలో, జగద్రూపంలో వాటిని సంరక్షించడం, నాశనం చేయడం, పుట్టుక. అందుకనే జన్మ, జననం, జీవనం, మరణం ఈ 3 కూడా అన్నిటికీ ఉన్నాయి. దేనికి? లోకాలకున్నాయి, పదార్థాలకున్నాయి, వస్తువులకున్నాయి. ఈ 3 కూడా మళ్ళీ ఆయనలోనే కలిసిపోతోంది. అక్కడి నుంచే వస్తోంది, మళ్ళీ అక్కడే కలుస్తోంది. కానీ ఆశ్చర్యం, ఇలా జరుగుతున్నా కూడా ఎక్కడికక్కడ విచిత్రంగా విశేషాలతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
చేస్తోంది. అందుకనే అద్భుతం ప్రపంచం అంటారు. 5 గుణాలు, 5 భూతాలు, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశంగా తానే ప్రకాశమానమై తనలో ఆకాశ రూపంలోనే అన్నీ ఉంటూ లెక్క పెట్టడానికి వీలు కాని విచిత్రాలు కనబడుతూ ఇలా ఉన్నదంతా ఏందయ్యా అంటే అది నీ సంకల్పమేనయ్యా, అదే మహాసంకల్పం. అలాంటి మహాసంకల్పంలో మహాలక్ష్మి, అందుకనే రమారమణి, భూరమణి, అందుకని ఆయనకు 3 భార్యలుగా చెబుతున్నారు ఇక్కడ. ఏమని? శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అని. ఆ నీలాదేవి ఎప్పుడు కూడా వైకుంఠంలో ఉంటుందని శాస్త్ర మర్యాద వాళ్ళు చెప్పేది. ఆ నీలాదేవి అనేటువంటి స్వరూపమే అద్భుతమైన శక్తి రూపం. ఆ శక్తి రూపాల యొక్క ఆవిష్కారం అంటే అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ రూపం బయటికి కనబడినప్పుడు రమారమణిగా, భూరమణిగా కనబడుతుంటే ఆ ఇద్దరి యొక్క రూపాలకే ఒక ప్రతిబింబంగా విగ్రహ స్వరూపాలను అందిస్తే ఆ విగ్రహ స్వరూపాలను ఇక్కడ కన్యామణులుగా భావించి శాస్త్ర మర్యాదను చక్కగా పాటించి మహాసంకల్పపూర్వకంగా వారి వారికి గోత్రాలు, సూత్రాలు, నామాలు అన్నీ కూడా పెట్టి తాను శాస్త్ర మర్యాదను అనుసరించి తనను తాను స్వయంగా ఇక్కడ ఆంగీరస, బార్హస్పత్య, భరద్వాజ త్రయార్షయ పురాన్వితమైనటువంటి భారద్వాజ గోత్రికుణ్ణి నేను అని చెప్పుకొని ఆయనే ఎందుకు చేస్తున్నావు ఈ పని అంటే, ఇదిగో నా కుటుంబం, ఇదంతా విశ్వమత తన కుటుంబం, అందరికీ మంచి కావాలంటే ఆ దాన్ని యజమానిగా నేను చేసి దాని ఫలితం వాళ్ళకిస్తా. ఇంటి యజమాని సంపాదించే లక్షల కోట్ల రూపాయలు తన నమ్ముకున్న చిన్న పిల్లవాడికి, పాలు దాగే పసిబిడ్డకు కూడా ఎలాగైతే దాని ఫలితం అందిస్తున్నాడో ఒక కుటుంబంలో, విశ్వం అనే కుటుంబంలో తానే అందుకనే శాస్త్రాన్ని తాను పాటిస్తున్నాడు. అందుకనే గ్రహణం వస్తే గుడి మూస్తాడు, లేదా తెల్లవారి సుప్రభాతం, రాత్రి ఏకాంత సేవ వరకు జరిగే పనుల్లో ఒక మనిషి చేసినటువంటి అన్ని పనుల్లాగే కనబడతాయి. అక్కడ జరిపించేవాడు బయటకు ఎవరో ఆచార్యులు వీళ్ళుగా కనబడుతున్నా చేస్తున్నవాడు వాళ్ళలో నుంచే. ఎక్కడ ఫ్యాన్ తిరుగుతున్నా, ఎక్కడ లైట్ వెలుగుతున్నా, ఆ వెలుగుతున్నటువంటి ఫ్యాన్ను వెలుగుతున్నటువంటి లైటును, తిరుగుతున్నటువంటి ఫ్యాన్ను తిప్పేది వెలిగించేది కరెంటే. అలాగే అది ఎలాగో ఎక్కడ ఏది జరుగుతున్నా దాన్ని తాను వెనకలుండి చేస్తున్నాడు. ఆ వెనకల ఉండి చేయడంలో వచ్చే ఫలితం మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, యుద్ధాలు కావచ్చు, రాజ్యాలు కావచ్చు, లేదా వ్యవసాయాలు కావచ్చు, లెక్కలేనంత ఆదాయాలు కావచ్చు. వీటన్నిటి ద్వారా ఇది నాది అనుకుని నేను నాది అనేటువంటి 2 భావాలతో మొత్తం ప్రాణులను పట్టిపడేసి కట్టిపడేసి సుఖదుఖాలు అనేటువంటివి వాళ్ళకి కలిగేటట్టుగా చేస్తున్న ఒక స్వరూపం అది. పరమాత్మ వెనకల ఉంటూ వాళ్ళెవరో కాదయ్యా, నేనే ఆ రూపంలో నేను చేస్తున్నా, ఈ రూపంలో అనుభవిస్తున్నా, ఆ రూపంలో కాదంటున్నా, ఈ రూపంలో అవునంటున్నా అంటూ ఎవడి శక్తిని అనుసరించి శాస్త్రాన్ని సమన్వయపరుచుకుంటే వాడందరికీ కూడా తాను అంది వస్తున్నాడో అటువంటి ఆ దివ్య రూపుడు ఇదిగో మన కళ్ళ ఎదురుగుండా ఇప్పుడు వెంకటనాయకుడుగా కనబడుతూ ఒక రాజకుమారుడులాగా లెక్కలేనన్ని ఆభరణాలు, లెక్కలేనంత వైభవంతో ఎదురుగుండా ప్రత్యక్షమై అదిగో తాను నేను పాటిస్తున్న శాస్త్రమని విఖనస ముని ప్రోక్తమైనటువంటి వైఖానస ఆగమ విధానాన్ని అనుసరించి ఇదిగో నేను ఫలానా గోత్రికుడిని, ఈయన పెండ్లికి వచ్చినటువంటి అందరికీ కూడా ఇదిగో ఈ సుఖాలను ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన, ప్రతి ఒక్క జంటకు సంబంధించిన వాళ్ళకి నేను అందిస్తున్నానని దశపూర్వేషాం దశాపరేషాం పెళ్లికి వచ్చి ఎవరైతే భక్తులుగా ఉన్నారో వాళ్ళందరికీ శుభాన్ని చేకూర్చేదానికి ఇదిగో నేను మాంగళ్య ధారణ చేస్తున్నాను అని పలుకుతూ మహానుభావుడు చక్కగా అదిగో మాంగళ్య ధారణ చేస్తున్నాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం వధోరిమాగుం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్తాయాధా సంవిపరేతన శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రియంబజో త్రిభ్యో దాతి శ్రియంబసానామృతత్తమాజన్ భవంతు సత్యా సమిధాం శుద్రౌ మాంగళ్యం తంతనానేన లోకరక్షణ హేతన కంఠే బద్ధాం శబగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమర్థోస్తి భవంతో మహాంతో నరుణంతు సుముహూర్తోస్తు.
राजानमसृजत तन्त्रयो वेद अन्वसृज्यन्त तान् हस्ते कुरुत अथा सीता सावित्री सुमङ्गलीर्यं मधुरिमागुं समेतपश्यत सौभाग्यमत्वै दत्त्वा जाधास्तं विपरेतना मेधिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां स्तोत्रं चक्षुर्मणः भूदेव्यै नमः माङ्गल्यधारणसमुक्तोक्ते भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి మురపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి నీ వలపులైతే కోడాన కోటి మురపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి నీ వలపులైతే కోడాన కోటి పరపుపై చూచితేను 16,000 దేవుళ్ళ పరపుపై చూచితేను 16,000 దేవుళ్ళ ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి మొలసితే ఒకతెను పురమెక్కించుకొందువు పిలిచి ఒకతె నెట్టి పెట్టుకొందువు మొలసితే ఒకతెను పురమెక్కించుకొందువు పిలిచి ఒకతె నెట్టి పెట్టుకొందువు తలుపు తెరచితేను దండనెల్లా కొల్లెతై తలుపు తెరచితేను దండనెల్లా కొల్లెతై स्वाहा इमं मे वर्णस्य देहमुद्वाटमुड्या त्वां वत्सराचके स्वाहा तत्त्वाजामि ब्रह्मणा बन्धमानसाशाः सेजमानोभिर्भिः अहेरमाणावरणे हवो दृढं समान आयुप्रमोसि स्वाहा तन्नोऽग्ने वर्णस्य विद्वान् देवसेडवयासिष्ठाः ज्येष्ठः पण्डितमस्सोषिजाना विश्वाद्वेषागं प्रमुत्य स्वाहा तत्तन्नोऽग्ने मो भवति नेतस्याप्सोऽव्यष्टौ अभयक्षुणावरणं प्राणविहिम्डिं सुहोणेति स्वाहा त्वमग्ने अयास्ते आसन्मनसा इतः अयासन् हव्यमुषेयानो देहि वेजग स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः तरस्ते नमगस्थाः देवसवितः प्रासाभिः ओं भूः अतिपुरोष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गं लाजहोमं करिष्ये ऐते नमने स्वा नमते नमने स्वा सरस्ते नमने स्वा देवसवितः प्रसव इमां राजान्त आज्यमभिगार्य इमां राजानापामि समृद्धिकिरणान् मम तुभ्यन्तु संवरणां तदग्निरणमन्यताम् यन्नारिबद्धोदयज्ञौ राजानापन्ति दीर्घायुरस्तरेपदरेधन्ताम् ज्ञातयो मत्स्वाहा उदायुसास्रायुषोदोहदेनागुंसेन तज्जन्यस्य
पुष्पेणोदस्थामृतागम् अनु विश्वावदत्तयाभ्यं धारावदन्या इव अतिगाहे महेद्भ्यः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तु सुन्दरणां सदग्निरणमन्यताम् यन्नार्युभद्रोते अग्नो लाजानोपन्ति दीर्घायुरस्तरे पदरे दन्ताम् ज्ञातयो मस्वाहा उदाजुषा स्वायशोदोदेनागुंसेनोत्तर्जन्नस्य पुष्पेण दस्थामृतागुम् अनु विश्वावृत्तयाभ्यं धारावदन्या इव अतिगाहे महेद्भ्यः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तु संवरणां सदग्निरणमन्यताम् यन्नार्युभद्रोते अग्नो लाजानोपन्ति दीर्घायुरस्तरे पदरे दन्ताम् ज्ञातयो मस्वाहा उदायुषा स्वायशोदोदेनागुंसेनोत्तर्जन्नस्य शुष्मेणोदस्थामृतागुम् अनु विश्वावृत्तयाभ्यं धारावदन्या इव अतिगाहे महेद्भ्यः ओम भू स्वाहा ओम भू स्वाहा ओम सो स्वाहा ओम भूर्भुवः स्वः तेन मुखस्तान् तेन मुखस्तास्तेन मुखस्ताः देवसविदः प्रासावीः ओम भूः अतिविरक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गं लाजहोमान्ते सर्वमन्त्रविर्यातरुणात्तप्रास्थात्तं मतो देवादिवैष्णवं करिष्ये ऐतेर्मन्यस्वा सरस्तेर्मन्यस्वा देवसवितः प्रसव ओम मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधां विश्वाः इदं विष्णुचक्रमे त्रेधानुदेवतं समूढमस्वागं सरे स्वाहा त्रीणिपदावचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि वसेदोः वृदानि वससि इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा वसन् सूर्यः दिवि वचक्षुरादग् स्वाहा तद्विप्रासो वन्यवो जार्ध्रवागं दत्सविन्दते विष्णोर्जत्रमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वाहा ऐतेन मुखस्थाः अनुतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासावीः ओं भूः अतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलयुक्तं परिष्ठातन्त्रं करिष्ये ऐतेन मन्यस्वा अनुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा ओं यतस्य कर्मणोतीर्तं यज्ञानेन महाग्रम् अग्न्यस्य षष्ठार्थं करोतु स्वाहा अग्नेः षष्ठकृते स्वतावतावतेनां कामानागसमुद्रेत्रे स्वाहा अग्ने स्वाहा अग्ने नादाय स्वाहा अग्ने नवदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमुष्मै स्वाहा अग्ने षष्ठकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्मात्मनम् इन्दावोदग्निस्तत्तनराः जातवेदा विचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरात्मनेन्द्र बृहस्पतिः पुनर्मेश्वायुवं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा विशिष्टेभ्य स्वाहा भेजन्दृष्टैः स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमुद्ध्यै स्वाहा आश्रावतमत्याश्रावतमषट्कुणमत्रोक्तञ्जज्ञे अतिरिक्तं कर्मणो चेन्नमग्नपर्वाणि प्रतिनियतकल्पयन् स्वाहा क्राजय देवान् स्वाहा यथोऽस्य धीमहि स्वाहा समिधसि तेजोस्तेजोमयधे स्वाहा यमस्य धीमे मृत्योर्मे भाई स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे भाई स्वाहा सोमस्य धीमे चित्तं मे भाई स्वाहा वायोर्धीमहि प्राणान्मे भाई स्वाहा ब्रह्मणो धीमे बुद्धिं मे भाई स्वाहा सप्तदे अग्ने समिध सप्तैपा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः शुद्धात्वा इति सप्तयो निरावणस्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं द्योर्भुक्तं पृथिवीभुक्तं ओषधि वनस्पतिगन्धर्वाशेषभुक्तग् स्वाहा अग्निजीर्णं वेदिर्जीर्णं द्योर्जीर्णं पृथिवीजीर्णम् ओषधि वनस्पतिगन्धर्वाशेषज्जनग् स्वाहा समन्तां भयवशाक्तेन समादित्यै वसुभिः संवरुद्भिः समिन्द्रेण इष्ट्यभिर्देवैरन्तां दिव्यं नभो गच्छति स्वाहा सप्तते अग्ने समिधः सप्तैः सप्तः सप्ताम प्रियाणि सप्तहोत्राः शुद्धात्वा इति सप्तयो निरावणस्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधि वनस्पतिगन्धर्वाशेषन्तां वेदक्षप्रदा महाप्रदा साक्षीमस्तृप्यन्ताम् एतेन मुखस्ताः हरस्तेन मुखस्ताः देवसवितप्रासाभिः पवित्रं पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सत्यं मे भूयात् स्वाहा अक्षतमक्षतेजो क्षमाम्येः चेष्टाः दक्षिणतः परदेवनया पश्चिमतः परदेवनया उत्तरतः परदेवनया दक्षिणतः विष्णोः सन्मसि पश्चिमतः विष्णोः सन्मसि प्राच्यां विष्णोः सन्मसि
సర్వాణ్యాన్ సమూష్య గ్రంథిం విసృజ్య అద్భిః ప్రోక్ష ఆప్యాయంత్వామితి జుహోతి. ఆప్యాయంత్వామా భవోషధయో మృదాం ప్రషధయశ్చ దివం గచ్చతు దానోరుష్టిమేరే స్వాహ. శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్. అగ్నిమారుతయోద్భుతి ఆదిత్యः సోమో నమః. త్రియాయుషం జమదగ్నే కశ్యపశ్చ త్రియాయుషం త్రిదేవానాః త్రియాయుషం తన్మే అస్తు త్రియాయుషం. దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్షే త్రియాయుషం. ఆపోహిష్టామయ భోస్థాన ఊర్జేదాద్రా మేర్ణాయ శిక్షే యోపస్వతమోర్ధస్య భాగేతేన తదీరివ మాత్రః తస్మారంగమాభో శిక్షయాజునుర ఆపోజనేతాజనః యత్తేజ్ఞేతే స్వీనాహం తేజస్వి భూయాసం యత్తేజ్ఞేవర్చస్వీనాహం వర్చస్వి భూయాసం యత్తేజ్ఞేహరస్వీనాహం హరస్వి భూయాసం. తేజోదాతు మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్రియంద్రియం దాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యోద్భ్రాజో దాతు యోక్షసూర్యం దృశే యవదగాన్ మాతోర్నవాః దుభ్రాజమాన సదస్సు మధ్య సమావృషభోరోహితాక్షసూర్యో ప్రసన్మనసాపనాతు. ఓం చ మే సదస్సు మే యజ్ఞవదే నమస్య యత్తేః న్యూనం తస్మై ఉపదేశితం తస్మై తే నమః. బాలకతం వా జతం వా శుద్ధహీనం వా పుష్పహీనం వా పౌత్రహీనం వా వృత్తోర్వాగ్నే జాతవే సేవాన్ ప్రజ్వరితవో నమః. కాయేన వాచా మనసేంద్రియైర్వా వృద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాద్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యథాస్థానం యథాసుఖం ప్రవేశయామి. అగ్నిపురుషాయ నమః గుడాభారం నివేదయామి ఆజ్వాభారం నివేదయామి. అగ్నిం ఆదిత్యం ఉపగచ్చ. సర్వం శ్రీ భూనీలాసమే శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీ భూనీలాసమే శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో కళ్యాణ శ్రీనివాసాయ నమో నమః. చక్కగా అగ్ని సాక్షిగా సాగేటువంటి చక్కని స్వామివారి కళ్యాణంలో భాగంగా అన్ని విధాలైన ఆరాధనలతో కూడిన సమస్తమైనటువంటి విశేషాలను నిర్వహించి అదిగో ప్రేమమయ స్వరూపుడుగా స్వామి చిరునవ్వులతో తనను ఉపాసించినటువంటి ఆ అమ్మవారికి కలలో 1000 ఏనుగులతో కలిసి వచ్చి గ్రహించినట్లుగా వచ్చిన కళను దానికి సంబంధించిన వారణమాయిర పాసుర విశేషాలను జియంగారు ప్రతినిధులు చక్కగా అనుసంధానం చేస్తూ ఉండగా కొబ్బరికాయలు దొల్లించడం అనేటువంటి చక్కని ఆ సాంప్రదాయిక మర్యాదను స్వామివారు చెల్లించుకున్నారు. ఆ తరువాత శాస్త్ర మర్యాదానుసారం స్వామివారు అదిగో తాము ధరించినటువంటి చక్కని కళ్యాణమాలను రమారమణి వారి యొక్క కంఠసీమకు అందివ్వగా ఆ తల్లి ఎంతో ప్రియంగా దానిని స్వీకరించి ధరించి శ్రేష్టమైనటువంటి ఆ గజపుష్ప కళ్యాణమాలను తిరిగి చిరునవ్వుల శ్రీవారి కంఠానికే అందించారు. ఆ స్వామివారు ప్రియంగా దానిని స్వీకరించి ధరించి మరింత సంతోషంతో మరొక దేవేరి సాక్షాత్తు సమస్త ప్రాణులకు ఆధారమైనటువంటి భూదేవి
ఆమె యొక్క కంఠసీమకు అందించారు కళ్యాణమాలను. ఆ తల్లి ప్రియంగా ధరించి స్వీకరించి ఎంతో ప్రియంగా తిరిగి స్వామివారి కంఠానికి దాన్ని అర్పించారు. సమస్త భక్తులు కూడా మహా సంతోషంతో గోవిందనామస్మరణపూర్వకంగా కరతాళ ధ్వనులు చేస్తూ 2 చేతులు జోడించి స్వామివారికి నమస్కరించి గోవింద నామస్మరణపూర్వకంగా ప్రార్థన చేస్తుండగా అమ్మలు ఇరువురు కూడా స్వామివారి దగ్గరకు చేరి అన్నమాచార్య స్వామివారు అందించిన పిడికిట తలంబ్రాల కీర్తనా విశేషంతో సమస్త భక్తుల యొక్క జోతలు వారు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నటువంటి ప్రార్థన చేస్తున్నటువంటి వారి ప్రార్థనలను అంగీకరిస్తూ స్వామివారు అదిగో అక్షతారోపణాన్ని పిడికిట తలంబ్రాలతో స్వీకరిస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి స్వామివారి అనుగ్రహాన్ని అందుకుంటున్నారు భక్తులు. ఇందిరారమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి